హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాల్టి మన రెసిపీ ఏంటి అంటే చిక్కుడుగాయ ఫ్రై అండి. పప్పులోకి, సాంబార్లోకి, దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చిక్కుడుగాయ ఫ్రై. ఈ రోజు మనము ఈ చిక్కుడుగాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసము నేను 1/2 kg చిక్కుడుగాయలు తీసుకున్నాను. ఫస్ట్ మనం వాటికి ఇలా పీచు తీసుకొని ఒక్కొక్క దాన్ని 3 నుంచి 4 పీసులు చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకుందాము. వీటిని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక పాత్ర తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి. గ్యాస్ మీద పెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత నేను చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అని. చూడండి, ఇట్లా ఒత్తితే మెత్తగా అయిపోయింది. అంతే, మనకి చిక్కుడుగాయ బాగా ఉడికింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని వాటర్ని వంచేసుకోవాలి. వంచేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని ఇందులోకి పప్పుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసము నేను ఇక్కడ 50 గ్రాముల పొట్నాల పప్పు తీసుకున్నాను. అందులోనే నేను ఇక్కడ ఒక పావు కొబ్బరి గిన్నె తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 9-10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 6 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నీ వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని పోపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయని ఒకసారి గట్టిగా పిండుకొని అప్పుడు పోపులో వేసుకోవాలండి. డైరెక్ట్ గా వేసుకోకూడదు. ఇలా ఒకసారి పిండుకుంటున్నాను. పిండుకొని చిక్కుడుగాయలన్నింటినీ అందులో పోపులో వేసేసుకోవాలి. ఇలా చిక్కుడుగాయలన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. అంతే, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయ్యిందో. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అండి చిక్కుడుగాయ ఫ్రై. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందుగా నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలాగే చిక్కుడుగాయ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.